అయితే ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా గాకుండా, ఇప్పుడు అభివృద్ధి పరంగా కాంగ్రెస్ పార్టీ చేసిన ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కంప్లీట్ అయింది దగ్గర దగ్గర దగ్గర. సో, అభివృద్ధి పరంగా వీళ్ళు కోరుకుంటా ఉన్నారా? లేదంటే అభ్యర్థి మాకు పనిచేసే వాళ్ళైతే సరిపోతుందని జెప్పేసి ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు? అంటే అభివృద్ధిని కోరుకుంటున్నారు. అభ్యర్థిని లోకల్‌గా మాకు అందుబాటులో ఉండాలి. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే మాకు అందుబాటులో ఉండాలనేది అనే యాంగిల్‌లో కూడా ఎక్కువ ఆలోచిస్తారు. గతంలో ఉన్న ఆ ఎమ్మెల్యేలు కంటే ఈయన బస్తీలో ఉంటాడు. అంటే యూసఫ్ కూడా బస్తీలోనే ఉంటాడు. మిగతా వాళ్ళు ఒకళ్ళు మాదాపూర్‌లో ఉన్నారు. ఇంకొకళ్ళు జూబ్లీహిల్స్ లోపల ఉన్నారు. సో, గతంలో 2 సార్లు పనిచేసిన ఆయన పీజీఆర్ గారి కొడుకు జూబ్లీహిల్స్‌లో ఉన్నారు. ఈయనేమో మన మాగంటి మాగంటి గారేమో మాదాపూర్‌లో ఉన్నారు. సో, ఈ నవీన్ యాదవ్ గారు అనేది మన యూసఫ్ కూడా బస్తీలోనే ఉంటారు కాబట్టి మనకి బస్తీలో ఉన్న వ్యక్తి మనోడు. సో, ఆ రకమైన ఆలోచన అనేది ఎక్కువ ఉంది. ప్లస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మాకు గతంలో ప్రధాన అంశం ఏంటంటే గతం ఉన్న 10 ఏళ్ల కాలంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు బాగా ఇంప్లిమెంట్ అయ్యాయి తప్ప అభివృద్ధి అనేది జరగలేదు. ఏవైతే మనకి యూసఫ్గూడ, రెహమత్ నగర్, కార్మిక నగరు, షేక్‌పేటు, మనకి కృష్ణానగర్ ఇలాంటి ప్రాంతాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నాయి. సో, వాటిని అభివృద్ధి చేయాలన్న కోణంలో అధికార పార్టీకి మనం ఓటేస్తేనే మనకి ఏ ఫండింగ్ అయినా వస్తదన్న భావం ఆ కాలనీలో ఉన్నవాళ్ళు, బస్తీలో ఉన్న లీడర్లు కావచ్చు, లేదా కాలనీలో ఉన్న ప్రెసిడెంట్లు కావచ్చు, వీళ్ళందరూ అదే అదే ఆ యాంగిల్‌లోనే ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో, మనం గత ఎలక్షన్స్‌లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేసారంటే అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి సిటీ మొత్తం బీఆర్ఎస్ వచ్చింది. అంటే సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు అభివృద్ధి కోరుకుంటారు. రూరల్, అర్బన్ అని ఉంటది. ఇప్పుడు రూరల్ గ్రామీణ ప్రాంతాలు అందరూ కూడా ఎక్కువ సంక్షేమ పథకాలు కోరుకుంటారు. సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా డెవలప్‌మెంట్ కోరుకుంటారు. సో, మొన్న బీఆర్ఎస్ పార్టీ సిటీ మొత్తం రావడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మేము ఓటేస్తే ఖచ్చితంగా మాకు ఏవైతే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ అవుతాయని చెప్పి భావించారు. సో, అదే ఫ్యాక్టర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అదే ఓటర్స్ మారే విధానం వేరేలాగా అయిపోయింది.